చేసింది. లక్ష్మి అంటే ఏమిటి? విభూతి. మనలో ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దానికి లక్ష్మి అనేటువంటి సంజ్ఞ ఉంది. సూర్యుడికి కాంతినిచ్చేటువంటి శక్తి ఉంది. ఇది లక్ష్మి యొక్క అనుగ్రహం. చంద్రుడికి వెన్నెలను ప్రసరించగలిగేటువంటి శక్తి ఉంది. ఇది యొక్క మహాలక్ష్మి యొక్క అనుగ్రహమే. మనలో వాక్ విభూతి ఉంది. ఇది లక్ష్మి యొక్క అనుగ్రహం. ఇలా ఎవరికి వారిలో ఉండేటువంటి ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపమే. అందుకనే అటువంటి ఆ మహాలక్ష్మిని వేదం కూడా గానం చేసింది. అలా వేదగానంగా ఉన్నటువంటి లక్ష్మీ స్తోత్రానికే శ్రీ సూక్తము అనేటువంటి పేరు. ఈ శ్రీ సూక్తాన్ని నిత్యము కూడా ఎవరైతే శ్రవణం చేస్తూ ఉంటారో వారి ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘీంకరించేంతటి చక్కటి ఐశ్వర్యం వారికి కలుగుతుంది అని చెప్పని దీనికి ఫలశ్రుతిలో తెలియజేశారు. అంతటి పరమాద్భుతమైనటువంటి మహద్ ఐశ్వర్యప్రదాయకమైనటువంటి వేద ప్రమాణ పూర్వకమైనటువంటి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ఆ లక్ష్మీ సంబంధమైనటువంటి శ్రీ సూక్తమును శ్రవణం చేద్దాం. మహాలక్ష్మి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగి ఉందాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినారప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోऽथ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమూర్తిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్నిర్నుద మే గృహాద్ గంధద్వారాన్ దురాధర్షాన్ నిత్యపుష్టాం కరీషిణీం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే అంటూ సాగేటువంటి అష్టలక్ష్మి అష్టకం చాలా భవ్యమైనటువంటిది. 8 స్వరూపములలో ప్రధానంగా తాను నిలబడి మనకు కావలసినటువంటి సమస్తమైనటువంటి భోగభాగ్యములను కలగజేసేటువంటి లక్ష్మీ స్వరూపములు ఏవైతే ఉన్నాయో వాటిని స్తోత్రం చేయడమే ఇందులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. పరోక్షైన పరోక్ష ప్రియాయ వై దేవాహ అని వేదంలో చెప్పుకున్నట్లుగా దేవతలకి పరోక్షంగా చెప్తే వాళ్ళకి చాలా ఇష్టంట. వారికి స్తోత్రగానం అంటే మహాప్రీతి. భావగ్రాహి జనార్దన అన్నట్టుగా మన మనస్సులో ఉండేటువంటి భావాన్ని గమనిస్తూ మనం చేసేటువంటి స్తోత్రమాత్రం చేతనే సుప్రసన్నత చెంది మనకు కావలసినటువంటి కూడా అనుగ్రహిస్తారు దేవతలు అని చెప్పని మనకి వేదములన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాయి. అందుకనే పూజ కన్నా కూడా స్తోత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. పూజా కోటి సమం స్తోత్రం. 1,000,000 సార్లు పూజ చేస్తే ఎంత పుణ్యమో ఒక్కసారి స్తోత్రం చేస్తే అంత ఫలితం కలుగుతుంది అని చెప్పని. పూజ చేసేటప్పుడు మనం అనేక రకాలైనవన్నీ కూడా సమకూర్చుకోవాలి. పూలు కావాలి, పసుపు కావాలి, కుంకం కావాలి, ధూపం, దీపం, నైవేద్యం, ఇటువంటివి అనేకమైన సంభారములు కావాలి. స్తోత్రానికి శుద్ధమైన మనస్సు ఉంటే చాలు. మనకు ఆ స్తోత్రం చక్కగా ఎదురుకుండా పెట్టుకునేది మనస్సులో పరమాత్మని భావన చేస్తూ స్తోత్రం చేసుకుంటూ ఉండేది. ఆ స్తోత్రం మాత్రం చేతనే పరమాత్మ ప్రీతి చెందుతాడు. అందుకనే లలితా సహస్రనామంలో కూడా స్తోత్రప్రియ అనేటువంటి నామం అమ్మవారికి ఏర్పడింది. అలా
స్తోత్రమాత్రం చేతనే మనకి కావలసినటువంటి అష్టైశ్వర్యములను కూడా మనం పరిపూర్ణంగా పొందడానికి గాను ఉపకరించేటువంటి స్తోత్రమే అష్టలక్ష్మి అష్టకం. అటువంటి ఆ అష్టలక్ష్మి అష్టకాన్ని శ్రవణం చేద్దాం. మనకు ఉండేటువంటి అష్టకష్టములను కూడా దూరం చేసుకొని సమస్తమైనటువంటి భోగభాగ్యములను కలిగి వర్ధిల్లుదాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే